సో ఇప్పుడు రేడియేషన్ అనగానే జనాలకి ఒక రకమైన భయం ఉంటుంది. ఏమని అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అది ట్రీట్మెంట్ ఇస్తున్నంతసేపు ఒళ్ళు వేడిగా అయిపోతుంది, కాలిపోతుంది, చర్మం కమిలిపోతుంది, ఇలాంటి చాలా అపోహలు ఉంటాయి అన్నమాట. కానీ నేను మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే ఇంతకుముందు లాంటి మెషిన్స్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అలాంటి మెషిన్స్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్లో ఇంకా చెప్పాలంటే అడాప్టివ్ థెరపీస్ అన్నీ కూడా వచ్చాయి. వీటి వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్స్ నడుస్తూ ఉన్నప్పుడు సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు బాగానే నడుస్తుంది. థర్డ్ వీక్ తర్వాత చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్కి చాలామంది భయపడిపోయి అసలు ట్రీట్మెంట్ వద్దేమో ఇంకా ఆపేద్దామేమో అనే భయంలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనకు వచ్చిన కొత్త లేటెస్ట్ మెషిన్స్ ఏంటి అని అంటే ఎంఆర్ లినాక్ అనేసి ఉంది. ఈ ఎంఆర్ లినాక్లో అడాప్టివ్ థెరపీస్ అనేసి చేస్తాం. మనకందరికీ తెలిసిన విషయమే, ఎంఆర్ఐలో సిటీ స్కాన్ కంటే కూడాను చాలా క్లారిటీగా మనకు ట్యూమర్ కానీ నార్మల్ టిష్యూస్ కానీ ఇవన్నీ కూడాను క్లారిటీగా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మేము ఎవ్రీడే ఎంఆర్ లినాక్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు స్కాన్ చూసి ఆ స్కాన్లో ఆ రోజు ట్రీట్మెంట్కి సంబంధించిన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఉన్నాయి, వాటిని డోసెస్ ఎలా వస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు ట్రీట్మెంట్ని అడాప్ట్ చేస్తూ మనము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి.